హాయ్ అండి, వెల్కమ్ టు అనితా ఫుడ్స్. ఈరోజు నేను మిరియాలు రసం చేస్తున్నాను. దీనికోసం ఎండుమిరపకాయలు ఒక 5 తీసుకుని ఇలాగ స్టవ్ మీద లైట్గా కాల్చుకోవాలన్నమాట. కాలిస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చిగా అయినా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇప్పుడు గిన్నె ఒకటి పెట్టుకుని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసేసి వేడి చేసుకోవాలి సిమ్లో పెట్టేసి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని 1 స్పూను ధనియాలు వేసేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేసుకోకపోయినా పర్వాలేదు. ఒక 1.5 స్పూను మిరియాలు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ కందిపప్పు వేసుకోవాలి. అలాగే మనం ముందుగా కాల్చి పెట్టుకున్న ఎండుమిరపకాయలు కూడా వేసేసుకొని బాగా మెత్తగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా కడిగేసుకున్న కరివేపాకు, అలాగే 2 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసేసి కొద్దిగా కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మన ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. దానిలో ఈ పౌడర్ వేసేసి డైరెక్ట్గా ఇలాగా కొద్దిసేపు 1 నిమిషం కలపాలన్నమాట, వేడి చేయాలి. తర్వాత కొద్దిగా పసుపు వేయాలి. ఇలాగ డైరెక్ట్గా వేడి చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది, అలాగే టేస్ట్ కూడా వస్తుంది. అలాగే చింతపండు రసం కూడా పిండేసుకుని వేసేసుకోవాలన్నమాట. తర్వాత కొద్దిగా ఉప్పు వేసేసుకుని ఉప్పు చెక్ చేసుకుని 1 నిమిషం బాగా మరగబెట్టి, ఒకసారి మరగబెడితే సరిపోతుందండి. 2-3 డేస్ నిలవ ఉంటాయి. చికెన్లో కానీ పప్పులో కానీ చాలా బాగుంటాయి. అంతేనండి, మన మిరియాల రసం చాలా బాగా రెడీ అయిపోయింది. Thank you so much for watching my video. Like, share, subscribe my channel.